ఎన్డీఏతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై రాష్ట్ర ముస్లిం మైనార్టీలకు టీడీపీ అధినేత చంద్రబాబు జవాబు చెప్పాలని ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం మైనార్టీలకు అమలవుతున్న 4% రిజర్వేషన్పై, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై ఎటువంటి నిబంధన లేకుండా దుల్హన్ పథకం అమలుపై తదితర ముస్లిం మైనార్టీల హక్కులపై చంద్రబాబు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం, ఆదోని, నంద్యాల పట్టణ కేంద్రాల్లో భారీ ఎత్తున గర్జన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమ డిమాండ్లో కొన్నింటిని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ నెరవేరుస్తామని స్పందించారని, అదేవిధంగా మరికొందరు నేతలు స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీల అధినేతలు ముస్లిం మైనార్టీ ఆస్తుల రక్షణ, వారి హక్కుల అమలుకు చట్టబద్ధత కల్పిస్తామని తమ పార్టీల ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా తాము ముస్లిం మైనార్టీల హక్కుల సాధనకు ఉద్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానికంగా ఎన్నికల బరిలో ఆయా పార్టీల తరపున పోటీలోకి దిగుతున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కాకుండా టీడీపీ, వైసీపీ తదితర రాష్ట్ర పార్టీల అధినేతలు అధికారికంగా ముస్లిం మైనార్టీల రక్షణ, హక్కుల అమలుకు చేపట్టబోయే కార్యాచరణలను అధికారికంగా ప్రకటించాలని, ముస్లిం మైనార్టీలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కేవలం ఓటు బ్యాంకుగా ముస్లిం మైనార్టీలను ఎన్నికల వరకు మాత్రం ఉపయోగించుకొని తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తూ పాలకులను ప్రశ్నిస్తుంటామని ఆయన ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయనతో పాటు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అల్లా తాలా అనుగ్రహం వల్ల ఈ 30 రోజులు ఉపవాసాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉపవాసాలు పూర్తి చేసుకోవాలని అల్లా తాలాని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సందేశం ఏమంటే, ఎంఆర్పిఎఫ్ ద్వారా ఇప్పటి వరకు 3 గర్జనలు నిర్వహించాము. ముఖ్యంగా మా డిమాండ్లు కొన్ని ప్రభుత్వానికి నేరుగా మీడియా ద్వారా తెలియజేశాము. అదేవిధంగా గర్జనలో కూడా తెలియజేశాము. దీనికి కొంత స్పందన వస్తుంది. ఆ స్పందనలో ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తున్నారో కొంతమంది ఎంపీలు వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు. మొన్న మన కర్నూలులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యునాని హాస్పిటల్కి నా వంతు కృషిగా నేను మరమ్మతులు చేసి పూర్తి చేస్తాను. అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రెస్ మీట్ ఇచ్చారు ఆయన. అదేమంటే, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అని ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు. ఏ బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ఒక్క ముస్లింకి కర్నూలు పట్టణంలో అన్యాయం జరిగినా ఒకవేళ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే రాజీనామా చేస్తానని ఆయన ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీరు నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. ఒక్కసారి మైనార్టీ సోదరులారా అర్థం చేసుకోండి, మీ ఓటు నేరుగా మోడీకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు సభాముఖంగా ఆయన ఎన్నో సభలలో ప్రసంగించారు. మరి ఈరోజు ఇంకొక ప్రెస్ మీట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ సత్యనపల్లిలో మేము ముస్లిం బ్యాంకులు పెట్టి 5 లక్షల రూపాయలు 0% ఇంట్రెస్ట్కి ముస్లింలందరికీ రుణాలు ఇస్తామని ఆయన ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. అంటే నిన్నటిదాకా మీరేమో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేద్దండి, మైనార్టీలు అన్యాయం అయిపోతారన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు స్వయంగా వెళ్ళి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. మరి ముస్లింలకి రక్షణ ఎవరు కల్పిస్తారు? ముస్లింలకి రక్షణ కల్పిస్తామనే హామీ మీరు ఇస్తున్నారా? ఎక్కడ మాకు కనిపించటం లేదు. మా ఎంఆర్పిఎఫ్ ద్వారా మీకు ప్రశ్నిస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నాము. ఎమ్మెల్యే క్యాండిడేట్లకో, ఎమ్మెల్యేలకో, ఎంపీలకో మేము అడగట్లేదు. అయ్యా, మీ చంద్రబాబు నాయుడు గారు మీరు 2 రోజుల క్రితం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. మరి ముస్లింలకి రక్షణ ఎలా కల్పిస్తారు? 4% రిజర్వేషన్కి మీరు ఎలాంటి హామీ ఇస్తారు? అదేవిధంగా ముస్లింల యొక్క సమస్యల పైన మీ స్పందన ఏమి అనే విషయాన్ని మీకు
ఈ ప్రెస్ మీట్ ముఖంగా అడుగుతున్నాను. మీరు సమాధానం ఇవ్వండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలందరూ సతమతమైపోతున్నారు. ఆఖరికి మీ పార్టీలో ఉన్న ముస్లింలు కూడా సతమతమవుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు వల్ల ముస్లింలకు ఎలాంటి లబ్ధి పొందుతుందా పొందదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కాబట్టి దయచేసి మీరు ప్రెస్ మీట్ ద్వారానో లేదా ఒక సభాముఖం ద్వారానో మా ముస్లింలకి ఎలాంటి రక్షణ కల్పిస్తారు, మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నేను ఈ అభయాస్తం ఇస్తున్నాను, ఒకవేళ నేను గెలిచినా కానీ ముస్లింలకి ఎలాంటి దోకా లేదు, పార్లమెంటు బిల్లును కూడా మేము ఆమోదించము, మీ 4% రిజర్వేషన్కి మేము ఆమోదం తెలిపి 4% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేపిస్తాము. అదేవిధంగా దుల్హన్ పథకానికి కూడా 10th క్లాస్ లేకపోయినా దుల్హన్ పథకంకి నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అదేవిధంగా మనకి ఏదైతే దొడ్డిదారిన వెళ్ళిపోతున్నాయో ముస్లిం వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు, ఆ దొడ్డిదారిన పోకుండా నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చెందేటట్టు చేస్తాను అదే ముఖ్యంగా ఒక్కోటి భూములు అన్ని పార్టీల వాళ్ళు దోచుకున్నారు. ఒక్కోటి భూములు ఒకరని కాదు. సో ఈ ఒక్కోటి మిగిలిన భూములకి మీరు రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వండి. మాకు మీ మేనిఫెస్టోలో మేము అడిగిన పాయింట్లన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలు మిమ్మల్ని నమ్ముతారు. ఒక ఎంఆర్పిఎఫ్ నమ్మకం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు అందరూ నమ్ముతారు, మీకు పట్టం కడతారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముస్లింలకి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలా అని నేను కోరుకుంటున్నాను.